డీటెయిల్స్ చూద్దాం. తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి తరలిపోతుందన్న ప్రచారం నేపథ్యంలో కాసేపట్లో హైదరాబాద్ లో కీలక భేటీ జరగనుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు భేటీ కానున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, హరిశంకర్, బోయపాటి శ్రీను కమాండ్ కంట్రోల్ రూమ్ కి వచ్చారు. మురళీ మోహన్, శివబాలాజీ సీఎంతో భేటీ కోసం వచ్చారు. తెలుగు సినీ పరిశ్రమకి ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతోందని ఊహాగానాలొచ్చాయి. మరోపక్క ప్రతిపక్ష పార్టీలు కూడా దీనికి ఊతం ఇచ్చేలా మాట్లాడుతున్నాయి. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మరణించడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ కోమాలోకి వెళ్లడం, ఆ వెంటనే నటుడు అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయడం, బెయిల్ రావడం చకచకా జరిగిపోయాయి. ఆ వెంటనే ఇక మీదట బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం ప్రకటించింది. టికెట్ రేట్ల పెంపు కూడా ఉండదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ ఘటనల తర్వాత అల్లు అర్జున్ కి మద్దతుగా రాజకీయ పార్టీలు ప్రకటనలు గుప్పించాయి. ఇటు ప్రభుత్వం తరపున కాంగ్రెస్ మంత్రులు, నాయకులు అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలోనే సినీ పరిశ్రమ ఏపీకి తరలిపోతుందన్న ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగారు. పరిశ్రమ పెద్దలతో మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకున్నారు. పరిశ్రమ సమస్యలు, ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు, బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ హాజరవుతారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగే ఈ సమావేశానికి సినీ పరిశ్రమ తరపున నటులు చిరంజీవి, వెంకటేష్, నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, దామోదర ప్రసాద్, సునీల్ నారంగ్, అనుపమ్ రెడ్డి, మైత్రి మూవీస్, పీపుల్స్ మీడియా, సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రతినిధులు, దర్శకులు హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి హాజరు కానున్నారని తెలిసింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇటు రేవంత్ రెడ్డితో భేటీ కోసం సినీ ప్రముఖులు ఎవరెవరు వచ్చారు? డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, మరికాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఇక్కడికి టాలీవుడ్ ప్రముఖులంతా కూడా చేరుకున్నారు. దిల్ రాజు ప్రొడ్యూసర్ ఆయన చేరుకున్నారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అదేవిధంగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, బోయపాటి శ్రీను, అదేవిధంగా మురళీ మోహన్, శివబాలాజీ, నిర్మాత సి కళ్యాణ్, అల్లు అరవింద్, నాగార్జున, రానా, దగ్గుపాటి రానా, సురేష్ బాబు వీళ్ళంతా కూడా కొద్దిసేపటి క్రితమే కమాండ్ కంట్రోల్ గ్రూప్ చేరుకున్నారు. మరికొందరు కూడా మధ్యలో ఉన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఇంకా చేరుకోలేదు. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత సినీ ప్రముఖులు ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కలవలేదు, నేరుగా భేటీ కాలేదు, సినిమా సంబంధించినటువంటి అంశాలపై చర్చించనే లేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతమంది ప్రైవేట్గా ఆయన నివాసానికి వెళ్ళి కలిశారు తప్ప ఎప్పుడు కూడా సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలపై అయితే కలవలేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల చూసినట్టయితే పుష్ప 2 సినిమా సంబంధించి రిలీజ్ బెనిఫిట్ షో సంబంధించిన అంశానికి సంబంధించి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది. అదేవిధంగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ వెళ్ళడం, ఆ తర్వాత తొక్కిసలాటలో మరణించడం, ఆ తర్వాత అల్లు అర్జున్పై కేసు నమోదు, తర్వాత అరెస్టు, తర్వాత బెయిలు చాలా చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఇది పెద్ద ఇష్యూగా మారింది. తీవ్ర దుమారం అయితే చెలరేగింది. ఒకవైపు ప్రభుత్వం అయితే ఈ విషయంలో చాలా గట్టిగానే ముందుకెళ్ళింది. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ తప్పుపట్టారు. అదేవిధంగా
సామాన్యుడికైనా ఎవరికైనా ఒకటే న్యాయం ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలోనే వివాదం అయితే పెద్ద ఎత్తున చెలరేగింది. ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడి నుంచి బెనిఫిట్ షోలకు కానీ ప్రీమియర్ షోలకు కానీ ఈ తెలంగాణ సర్కార్ అనుమతి ఇవ్వదు అంటూ కూడా అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు రాబోయే సంక్రాంతి వచ్చిందంటే సినిమా వాళ్ళకు పండగే. ఎందుకంటే సంక్రాంతి బరిలో దాదాపు 3-4 సినిమాలు ఎప్పుడు ఉంటాయి ఖచ్చితంగా. అంటే అగ్ర హీరోలే ఉంటాయి కానీ బాలకృష్ణ కావచ్చు, చిరంజీవి కావచ్చు, ఇట్లా రామ్ చరణ్, ఇట్లా పెద్ద పెద్ద సినిమా పెద్ద నటుల సినిమాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు త్వరలో సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్